హాయ్, నేను మీ వంశీరాణాని. మొబైల్స్ ఎంత దారుణంగా పెరుగుతున్నాయో తెలుసా? లాస్ట్ ఇయర్ లాంచ్ అయినవి కూడా పెరుగుతున్నాయి. మొబైల్స్ లాంచ్ అయినప్పుడు కన్నా ఇప్పుడు ప్రైస్ హైక్ చేస్తున్నారు. కొత్తగా లాంచ్ అవుతున్న ఫోన్స్ కూడా ప్రైస్ ఎక్కువగానే ఉన్నాయి. ప్రైస్కి పర్ఫార్మెన్స్కి సంబంధమే లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఒక ఫోన్ తీసుకోవాలి అంటే చాలా కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి కదా. మీకు అన్నీ క్లియర్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. మీకు ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. మీరు కనుక 25,000 బడ్జెట్లో మొబైల్ తీసుకోవాలి అనుకుంటే బెస్ట్ ఫోన్స్ ఏమున్నాయి, ఏ ఫోన్స్ తీసుకోవాలి అని మీకు క్లియర్గా చెప్తాను. అది కూడా మిమ్మల్ని ఎక్కువగా కన్ఫ్యూజ్ చేయను. మీకు కెమెరా ఫోనా, బ్యాటరీ ఫోనా, గేమింగ్ ఫోనా మీరు చూజ్ చేసుకోండి. నేను అన్నిటి గురించి చెప్తాను సపరేట్గా. ఫస్ట్ వచ్చేసి నథింగ్ 3A. దీనిలో కెమెరాస్ చాలా బాగుంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ కెమెరాతో ఉంటుంది. ఈ ప్రైస్లో అన్ని ఫోన్స్ కన్నా ఈ ఫోన్ బెస్ట్ అని చెప్తాను. రిమైనింగ్ ఫీచర్స్ బ్యాడ్ అని చెప్పను, సూపర్ అని చెప్పను. పర్ఫార్మెన్స్ స్నాప్డ్రాగన్ 7S Gen 3తో వస్తుంది. జనరల్ యూసేజ్కి, నార్మల్గా గేమ్ ఆడే వాళ్ళకి ఓకే. డిస్ప్లే ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లేతో వస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ సపరేట్గా కొనుక్కోవాలి. ఈ ప్రైస్కి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా జనరల్గా మొబైల్ యూజ్ చేసుకోవాలి, కెమెరాస్ బాగుండాలి అంటే ఈ మొబైల్ చాలా మంచి ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ ఫోన్. నాకు డే అంతా ఛార్జింగ్ రావాలి, నేను ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తాను, బయట ఎక్కువగా తిరుగుతాను, నాకు ఛార్జింగ్ ఎక్కువగా ఉండే ఫోన్ కావాలి అనుకుంటే ఈ ఫోన్ బాగా సెట్ అవుతుంది. అదేనండి రియల్మీ P4 పవర్. దీంట్లో 10,000 mAh బ్యాటరీతో వస్తుంది. డిస్ప్లే వచ్చేసి 1.5K రెజల్యూషన్ ఉన్న డిస్ప్లేతో వస్తుంది. సింగిల్ స్పీకర్తో వస్తుంది. స్పీకర్ క్వాలిటీ బాగుండదు. ఇయర్ బడ్స్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని యూజ్ చేస్తే అంత బాగా సెట్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 144 Hz రీఫ్రెష్తో వస్తుంది. డిస్ప్లే వచ్చేసి చాలా బ్రైట్గా ఉంటుంది. ఇండోర్ అవుట్డోర్ యూజ్ చేసిన ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ డిజైన్ కూడా బాగుంటుంది. మీడియాటెక్ 7400 ప్రాసెసర్తో ఉంటుంది. పర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉంటుంది. హెవీగా యూజ్ చేసే వాళ్ళకి గేమింగ్ కొంచెం కష్టం, మీడియం లెవెల్ గేమ్ ఆడుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి కొంచెం ఎక్కువగా ఉంది, కొంచెం తగ్గితే బాగుండేది. 25,000లో మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్ అయితే ఇది మంచి డీల్. లేదు 25,000 బడ్జెట్లో బ్యాటరీ కోసం పెట్టలేను అనుకుంటే IQ Z10. దీంట్లో బ్యాటరీ 10,000 mAh బ్యాటరీ ఉండదు, కానీ బ్యాటరీ బాగానే ఉంటుంది. 7300 mAh బ్యాటరీతో ఉంటుంది. 90 వాట్స్ ఛార్జర్తో వస్తుంది. ఛార్జింగ్ కూడా బాగానే వస్తుంది. ఈజీగా బాగా యూజ్ చేసినా కూడా 1 డే వస్తుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. పర్ఫార్మెన్స్ P4 పవర్ కన్నా దీంట్లో కొంచెం బెటర్గా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen ప్రాసెసర్తో వస్తుంది. దీంట్లో కెమెరాస్ కూడా డీసెంట్గా ఉంటాయి. డిస్ప్లే బాగుంటుంది. ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది కూడా సింగిల్ స్పీకరే. కంపేర్ టు 2 మొబైల్స్లో ఐక్యూలో స్పీకర్ క్వాలిటీ బాగుంటుంది. ఇంకా మీరు చూజ్ చేసుకోండి. మీరు వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వచ్చేసి నేను ఎక్కువగా గేమ్స్ ఆడతాను, పర్ఫార్మెన్స్ బాగుండాలి అనుకుంటే OnePlus Nord CE5. దీని పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350తో వస్తుంది. ఈ ప్రైస్లో గేమ్ బాగా ఆడుకోవచ్చు, చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఇంకా దీనిలో బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది. 7100 mAh బ్యాటరీతో వస్తుంది. ఈవెన్ కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. డిస్ప్లే కూడా ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఓవరాల్గా అన్నీ బాగానే ఉంటాయి. ఇంకా మీ ఇష్టం, మీకు క్లియర్గా చెప్పాను. ఇంకా మీ ఇష్టం, కెమెరా ఫోనా, బ్యాటరీ ఫోనా, గేమింగ్ ఫోనా, ఇంకా మీ ఇష్టం చూజ్ చేసుకోండి. అండర్ 25,000లో
సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.